నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ ముందుగా హెడ్లైన్ చూద్దాం. సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామన్న మంత్రి సీతక్క. రైతు బంధు పథకాన్ని రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హన్మకొండ కలెక్టరేట్లో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఆలేరులో పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన వ్యాపార సముదాయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. మల్లేపల్లిలో శిక్షణ నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని పరిశీలించిన నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్. రైట్ డీటెయిల్స్ చూస్తే, సావిత్రిబాయి పూలే జయంతిని దేశంలోని అధికారికంగా మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్వహిస్తున్నామని, ఇవాళ టీచర్స్ డే కూడా కావడం అదృష్టమని, సామాన్య ప్రజలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ములుగులో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఎదగడానికి కారణమైనటువంటి ఆ తల్లిని స్మరించుకోవాల్సినటువంటి రోజు కానీ చెప్పడంతో వారు అంగీకరించి వెంటనే మరి తెల్లారే మనకి జీవో ఇచ్చినందుకు మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన సీఎం గారు ప్రత్యేకంగా మహిళల పట్ల ఒక ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే మహిళలను వివిధ రంగాలలో కూడా అభివృద్ధి పదంలోకి రావాలని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కానీ, ఇన్సూరెన్స్ కానీ, మరి వాళ్లకు రకరకాల ఆనాడున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా పోరాడుతూ లక్షలాది మందిని మరి విద్యావంతులను, బాలికలను విద్యావంతులను చేయాలని కృషి చేసి 50 స్కూళ్లను స్థాపించినటువంటి మహనీయురాలు యోధులను మరి వారి త్యాగాలను గుర్తించి వాళ్ళను గౌరవిస్తూ, గతంలో వాళ్ళ పాటలు, ఆటలు, వాళ్ళ త్యాగం వాడుకున్నారు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు రాలేదు. కాబట్టి ఆ గుర్తింపు నిర్వహించుకోవడం మరింత సంతోషదాయకమని తెలంగాణ రాష్ట్ర మరి మహిళలకు, టీచర్స్ కు అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా మరి సావిత్రిబాయి పూలే కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని బొందపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతు శాసించాలని కేసీఆర్ అన్నారు. రైతులు యాచించాలని రేవంత్ రెడ్డి అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రమాణ పత్రం ఇవ్వాలి, ఇస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం. మేము అందుకే అంటున్నాం. ఆనాడు కేసీఆర్ గారేమో రైతును శాసించే స్థాయికి తీసుకొచ్చిండు. రైతు శాసించాలే, ప్రభుత్వ అధికారులను కానీ, వ్యవసాయ శాఖను కానీ, రెవెన్యూ శాఖను కానీ రైతు శాసించేటట్టు ఉండాలని కేసీఆర్ గారు కలలు కన్నారు. వీళ్ళేమో రైతు యాచించాలే, రైతు అడుక్కోవాలి, రైతును బిచ్చగాని చేయాలి, రైతు అధికారుల ముందు సాగిలపడాలి అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉన్నది. ఎంత కారణం అంటే, ఎలక్షన్లకు ముందు హన్మకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతిలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తదితరులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన మహిళా ఉపాధ్యాయులను శాల్వాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. వరంగల్ మహా కమిషనర్ గారు అశ్వితానాజ్ మేడం గారికి హృదయపూర్వక నమస్సులు అర్పిస్తూ స్వాగతం, సుస్వాగతం. ఉపాధ్యాయుని, రచయిత్రి, నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం అహరహం కృషి చేసినటువంటి సాధికులు కృషి చేస్తున్నటువంటి వారు, డ్రాప్అవుట్స్ నివారణ కోసం పనిచేస్తున్నటువంటి వారు, బాలికల పాఠశాల ప్రత్యేకత బి సునీత గారు ఎస్ఏ బయోసైన్స్ గవర్నమెంట్ గర్ల్స్ హై, తర్వాత సిహెచ్ శ్రీలత గారు ఎస్ఏ మ్యాథ్స్ గవర్నమెంట్ హై స్కూల్ సోమిడి గారు, మ్యాథమెటిక్స్ను పిల్లలు భయపడకుండా కలెక్టర్, తర్వాత కమిషనర్ గారు, పెద్దలందరికీ కూడా. ఆలేరు పట్టణంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన వ్యాపార సముదాయ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రారంభించారు. అనంతరం పలువురు రైతులకు నష్టపరిహారం, డైరీ లోన్ కోసం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మాట్లాడుతూ, ఇప్పటికే నియోజకవర్గంలో 120 చెరువులను నింపామని, ప్రజాప్రభుత్వంలో రైతులకు 54,000 కోట్ల లబ్ధి జరిగిందని, సంక్రాంతి నుండి రైతు భరోసా వస్తుందన్నారు.
నాంపల్లి నియోజకవర్గం మల్లేపల్లిలో బాలబాలికల కోసం తెలంగాణలోని అతిపెద్ద శిక్షణ నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ తెలిపారు. జెహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मजलिस इत्तेहादुल मुस्लिमीन की एक बड़ी नुमाइंदगी नामपल्ली हलक़े में हुई और हमारी कंटिन्यूस जिद्दोजहद की वजह से हम एक बड़ा ट्रेनिंग स्किल डेवलपमेंट सेंटर यहाँ पे मल्लापल्ली में नामपल्ली कॉन्स्टिट्यूंसी में लाने में कामयाब हुए। ये कोलैबोरेशन है लाइट हाउस कम्युनिटीज़ फाउंडेशन के और GHMC के जानिब से। यहाँ पे सबसे बड़ी बात ये है कि ऐसा एक स्किल डेवलपमेंट सेंटर एक चंदानगर में है और ये जो लाइट हाउस NGO है ये कोशिश ये करेगी प्लेसमेंट के लिए, और जो प्लेसमेंट जो गारंटीज़ हमको मिल रहे हैं वो करीबन 30,000 की सैलरी के ऊपर से मिल रहे हैं। और इन अगर 4 सालों में अगर हम इस ट्रेनिंग सेंटर को आवाम के दरमियान में अच्छी तरीके से पहुँचाने में कामयाब, इत्तेहादुल मुस्लिमीन की जो जिद्दोजहद है जो फ़िक्र है वो आवाम को और ख़ासकर नामपल्ली के बच्चे और बच्चियों को काम आएगी। और मजलिस इत्तेहादुल मुस्लिमीन जो हमेशा कोशिश करती है कि आवाम के दरमियान में रहने, उनकी फ़िक्र करने, इलेक्शन में हमने ये वादा नहीं किया था, इलेक्शन में हमने कोई भी वादा नहीं किया था, क्योंकि मजलिस इत्तेहादुल मुस्लिमीन आवाम के दरमियान में जाती है, उनके मसाइल समझती है और मसाइल की बुनियाद पे काम करते हुए उनके तवक्कुआत पे उड़ती है। हमें झूठी बातें हमारे स्टेजों पे से करने हमने कभी सीखा है ना कभी हम करेंगे। हम आवाम के दरमियान में रहते हुए इंशाअल्लाह ताला नामपल्ली को एक मिसाली हल्का हम बना के रहेंगे। शुक्रिया। अस्सलाम वालेकुम। గ్రామాల అభివృద్ధికి బాస్టర్గా నిలిచేది కూటమి ప్రభుత్వమేనని అమలాపురం శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు అన్నారు. అల్లవరం మండలం బోడుసుకుర్ర గ్రామంలో సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన సచివాలయం 2 భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. బోడసకుర్రు గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తానని తెలిపారు. నమస్కారం. ఈరోజు అల్లవరం మండలం బోడసుకుర్రు గ్రామంలో అసంపూర్తిగా గత ప్రభుత్వంలో మిగిలిపోయినటువంటి సచివాలయ భవనాన్ని 8 లక్షల రూపాయల గ్రాంట్ ఇచ్చి పూర్తి చేసి వేళ మనం ప్రారంభించాం. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి 6 నెలల్లో గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పులమయంగా మార్చిన ఈ రాష్ట్రంలో కేవలం 6 నెలల్లో రోడ్లు ఇస్తున్నామన్నా 6 కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఆయన ఒక్కొక్కటిగా చేస్తానని, మా గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తానని మాకు మాట ఇచ్చారు. అందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వికారాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అధికారులు విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు విద్య ద్వారానే సమాజంలో ప్రతి విషయాన్ని గ్రహించగలుగుతారనే సదుద్దేశంతో 1848లో మొట్టమొదటి మహిళా పాఠశాలను నెలకొల్పారన్నారు. ఇంకా ఉన్నాయి. సో మనము కూడా వారితో ఒక స్ఫూర్తిగా తీసుకుని వారికి ఒక ఆదర్శంగా తీసుకుని ఖచ్చితంగా కొట్లాడాలి. అండ్ ఆ సమాజం వారు ఆ రోజు కలిగిన కళ ప్రకారం మనం ఇంకా అది ఖచ్చితంగా పూర్తి చేయాలి, చేస్తాము అని నమ్మకంతో ముందుగా పోతుంటారు. గర్ల్స్ కెన్ చేంజ్ ఆల్వేస్ ద హౌస్. మనం కాదు చాలా పెద్ద పెద్ద గొప్ప ఆదర్శాలు చెప్పిపోయారు. ఒక ఇంట్లో ఒక చదివిన అమ్మాయి ఉంటే full house change కాకపోతుంది. బికాస్ ఫ్యూచర్లో దే విల్ బి మదర్ సిస్టర్ ఫర్ అ డ్రీమ్. సొసైటీకి ఒక కళ కనుకొని ఆమె డ్రీమ్ చూశారు దట్ మన సొసైటీ ఎలా ఉండాలి వితౌట్ ఎనీ డిస్టింక్షన్, వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. ఆ స్కూల్ కొనసాగారు. 1848లో ఫస్ట్ బడి పెట్టారు. ఆ తర్వాత 1852లో ఇంకా 2 బడి స్టార్ట్ అయ్యాయి. మెల్ల బడి అయినాయి. సో ఇప్పుడు మనం అనుకుంటాము మనం ఏం స్థితిలో ఉన్నాం. ఈరోజు గర్ల్స్ ఉన్నారు.
ఈ నెల 8న జరగనున్న విద్యుత్ బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభల పోస్టర్ను కాచిగూడలో ఆర్ కృష్ణయ్య ఆవిష్కరించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం పట్ల పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమోషన్లో జరిగిన అవకతవకలను సరిదిద్ది నష్టపోయిన బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 24 డైరెక్టర్ పోస్టులలో 12 పోస్టులను అర్హత ఉన్న బీసీలకు కేటాయించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ నెల 8న హైదరాబాద్లో ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్ లోపల భారీ ఎత్తున జరుగుతుంది. ఈ సభకు బీసీ విద్యుత్ సంస్థలో పనిచేసే ఉద్యోగులంతా పెద్ద ఎత్తున హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఈ సభకు విశిష్టత ఉంది. గతంలో రొటీన్గా సభలు జరిగాయి, డైరీ క్యాలెండర్ అది. కానీ ఈరోజు బీసీ లేకుండా ఇంతకు మొదలు ఇప్పుడు ఖాళీ ఉన్నాయి. త్వరలో నియమించబోయే డైరెక్టర్ పోస్టు లోపల 24 మందిలో 12 మంది బీసీలు ఉంటేనే బతుకుతారు. లేకపోతే ఏ డైరెక్టర్ని కూడా ఆఫీసులో అడుగు పెట్టనున్నారు. గుసగుసలు వినిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి విద్యుత్ ఉద్యోగ సంస్థలో నియమించబోయే డైరెక్టర్లలో మీ మెరిట్ ప్రకారమే, మీ యొక్క సీనియారిటీ ప్రకారమే, మీరు నిర్ణయించే సీనియారిటీ ప్రకారమే 24 మందిలో 12 జనాభా ప్రకారం మందిని నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎస్ఓ ఉద్యోగులు చేసిన నిరవధిక సమ్మె 28వ రోజుకు చేరింది. తహసీల్దార్ కార్యాలయం సమీపంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలతో సత్కరించి మహిళా టీచర్లు మోకాలపై కూర్చొని 2 చేతులు జోడించి నమస్కారం చేయగా పురుషులు 2 చేతులతో దండం పెట్టి సీఎం గారు స్పందించండి, ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్ చేయండి అని నినాదాలతో హోరెత్తించారు. సమ్మె చేస్తూ ఉన్నాం. ఆ సమ్మెలో భాగంగానే ఈరోజు వినూత్నంగా మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి అన్నగారు రేవంత్ అన్నగారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం మీరు ప్రకటించారు. ఆ ప్రకటించిన సందర్భంలోనే మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరం కూడా మహిళా దినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మొత్తం అందరం కూడా మానుకోట జిల్లాలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్రపటానికి మొత్తం అందరం మోకాళ్ళపై పెట్టుకొని సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ మీ కాళ్లకు దండం పెట్టాం. మా 19,000 మంది కుటుంబాలని వెలుగు నింపండి, మా జీవితాలని నాశనం చేయకండి, మా వెనక ఏ రాజకీయ పక్షాలు లేవు, మేమే స్వచ్ఛందంగా మా జీవితాలని 18 ఏళ్ళుగా సమగ్ర శిక్షలో వెట్టి చాకిరీ చేశాం, మా వెనక ఎవరో ఉన్నారనుకొని మీరు ఈ విషయాన్ని తాత్సారం చేస్తున్నారని చెప్పేసి మాకు అర్థమవుతా ఉంది. దయచేసి ఈ ఆడబిడ్డలను కూడా ఆలోచించండి. 19,000 మంది ఉద్యోగస్తుల్లో 70,000 మంది మరి మహిళలే ఉన్నారు. మరి అలాంటి మహిళల్ని మీరు గౌరవించాలి, గౌరవిస్తూ ఉన్నారు, మిమ్మల్ని అన్నగా భావిస్తూ ఉన్నారు. మరి భారతదేశం గర్వించదగినటువంటి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మరి ఈరోజు మీరు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోమని చెప్పారు. మరి మేము ఈరోజు మానుకోటలో 10కి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది. దయచేసి త్వరలోనే మాకు మంచి తీపి కబురు చెప్తారని చెప్పేసి ఆశిస్తూ మేము దేవుళ్ళకు మొక్కినటువంటి మేము మీ చిత్రపటం పెట్టుకుని నడి రోడ్డు పైన సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ మీ కాళ్ళకు దండం పెట్టుకున్నాం, మీరు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి కూడా వేడుకుంటా ఉన్నామన్నా. మహావీర్ ఇంటర్నేషనల్ స్వర్ణోత్సవాలు స్వర్ణోదయ పేరుతో ఈ నెల 4-5 తేదీల్లో శంషాబాద్ సిటాడెల్ కన్వెన్షన్ నిర్వహించనున్నట్లు స్వర్ణోత్సవాల నిర్వహణ కమిటీ చీఫ్ కన్వీనర్ షీల్ జైన్, వైస్ చైర్పర్సన్ అర్చన సహిత పాల్గొని తెలిపారు. స్వర్ణోత్సవాలను డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 800 మంది ప్రతినిధులు పాల్గొంటారని వారు తెలిపారు. और महावीर इंटरनेशनल एपेक्स मेंबरशिप सेंटर डेवलपमेंट को डायरेक्टर हूँ मैं। और अभी महावीर इंटरनेशनल एपेक्स का 30वां अंतर्राष्ट्रीय अधिवेशन स्वर्णोदय तो गोल्डन एरा की को कन्वीनर। महावीर इंटरनेशनल में जो वीर का मेल काम करते हैं उनको वीर कहा जाता है, जो लेडीज काम करती हैं उनके आगे वीरा का डेजिग्नेशन दिया जाता है। और ऐसी वीराएं लगभग हमारे 350 ब्रांच है, उसमें 81 ब्रांचेस जो है वो वीरा सेंटर चला रही है। और वीराएं जो है हमारे वुमेन्स एम्पावरमेंट में जो सिलाई काम करती हैं उनको सिलाई मशीन दी जाती है और उनका सर्टिफिकेट भी दिया जाता है। वीराएं जो है कि अभी जैसे कि सिलीगुड़ी में अभी हमारा मई में वीरा सेंटर ओपन हुआ है 30 लेडीज के साथ, तो 30 लेडीज ने उसी दिन अनाउंस किया। जो हैदराबाद सेंटर है उसका सिल्वर जुबली सेलिब्रेशन भी साथ में होने जा रहा है, जिसमें हमारे मुख्य अतिथि हैं डी श्रीधर बाबू,
जो तेलंगाना के IT मिनिस्टर हैं किशन रेड्डी जी से निवेदन कर रहे हैं कि वो उस कार्यक्रम में आए। अभी उनसे बातचीत चालू है, जैसा ही कंफर्म हो जाएगा यह सूचना सबको दी जाएगी। तो हम सबसे निवेदन कर रहे हैं कि इस कार्यक्रम में पधारें और इसको एक यशस्वी बनाएं। धन्यवाद। పర్యాటక రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఆర్వీ టూర్ అండ్ ట్రావెల్స్ 25 సంవత్సరాలుగా ఎన్నో సేవలను అందిస్తుందని సంస్థ అధినేత ఆర్వీ రమణ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 31 వరకు హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కరీంనగర్, పొద్దుటూరులో ట్రావెల్ ఎక్స్పోను నిర్వహించామని అన్నారు. ఎక్స్పోలో ముందుగా టూర్ బుక్ చేసుకున్న వారికి లక్కీ డ్రా ద్వారా 10 మంది విజేతలను ఎంపిక చేసి వారికి ఉచిత టూర్లను అందజేస్తున్నట్లు వెల్లడించారు. 2025లో వచ్చే మహాకుంభమేళకు అదేవిధంగా సరస్వతి పుష్కరాలను యాత్రికులు సౌకర్యవంతంగా చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేసి టూర్ ప్యాకేజీలను సిద్ధం చేశామన్నారు. గత 25 సంవత్సరాలుగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ను ఆదరిస్తూ ఏ రంగానికి సంబంధించి అయినా సరే, డొమెస్టిక్ అయినా సరే, ఇంటర్నేషనల్ అయినా సరే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటక అభిమానులందరికీ కూడా మాతో సంస్థలో ప్రయాణం చేసినటువంటి పర్యాటక శ్రేయోభిలాషులందరికీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రస్థానం ప్రారంభమై 25 సంవత్సరాలైంది. ఈ 20 ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కుంభమేళా వెళ్ళాలనుకున్నా, సరస్వతి నది పుష్కరాలు వెళ్ళాలనుకున్నా, చార్ధామ్ వెళ్ళాలనుకున్నా, అమర్నాథ్ వెళ్ళాలన్నా, న్యూజిలాండ్ వెళ్ళాలన్నా, ఆస్ట్రేలియా, యూరప్ లాంటి అంతర్జాతీయ టూర్లు సైతం విమానయాన ధరలు చాలా విపరీతంగా కనపడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి ఆర్వీ ట్రావెల్ ఎక్స్పో ప్లాట్ఫామ్ సందర్శించండి. ప్రతి ఒక్కరికి కూడా 8 నెలల ముందుగానే ప్లాన్ చేసి ఉంచాం కాబట్టి తక్కువ ధరలకే ప్యాకేజీలు కల్పించే అవకాశం మీకు కల్పిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆర్వీ మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని అల్లాపూర్ గ్రామ శివార్లో మంగళవారం రాత్రి పేకట్ట స్థావరాలపై దాడి చేసి 12 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 52,500 ఒక ఆటో, యాక్టివా, 12 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సిఐ రంగా కృష్ణ తెలిపారు. ఇటువంటి నిషేధిత ఆటోలపై సమాచారం ఇస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తూప్రాన్ మండలం అల్లాపూర్ శివార్లోని అవుట్స్కట్స్లో కొంతమంది పేకాట ఆడుతున్నారు సమాచారంగా నేను తూప్రాన్ ఎస్ఐ గారు మరి కొంతమంది సిబ్బందితో పోయి అక్కడ రైడ్ చేయగా మాకు 12 మంది తూప్రాన్ సంబంధించిన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది 12 మంది వ్యక్తులు దొరికారు. ఇక్కడ రిపీట్ అయింది. ఆ కేసులో ఉన్న వాళ్ళు కాకుండా వీళ్ళు కొత్త వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకొని అందరూ రిమైండ్ చేసినాం. ఇలాంటి మళ్ళీ ఎవరు చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. వెహికల్స్ సీజ్ అవుతాయి, ప్లస్ మీ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎవరు కూడా ఇలాంటి రిపీట్ చేయొద్దని చెప్పేసి తూప్రాన్ సర్కిల్ పరిధిలోని అన్ని మండలాలకు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. వడ్రేల రాష్ట్ర సదస్సు హైదరాబాద్ బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో జరిగింది. సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ చైర్మన్ జరిపాటి జైపాల్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలలో వడ్డర్లకు అన్యాయం జరిగిందని, ప్రస్తుతం వడ్డర్లంతా ఐక్యతతో పోరాడి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. సంఘం జాతీయ అధ్యక్షులు వేముల లక్ష్మణ్ మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా వడ్డెర జాతికి అన్యాయం జరుగుతుందని, వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ల నుంచి పనిచేసిన, పార్టీ కోసం పనిచేస్తున్న, సంఘం కోసం పనిచేస్తున్న ఏముల లక్ష్మణ్ నాయకత్వంలో ఈ బ్రహ్మరథం పట్టేటువంటి తెలంగాణ రాష్ట్రాల్లో అందరు చేస్తుంటే పోనీ వాళ్ళు ఎవరు చేసినా మన జాతి కోసమే కదా అని చెప్పి మనం సైలెంట్ ఉన్నాం. కానీ ఈనాడు నేను చెప్తున్నా, మన ముఖ్యమంత్రి బంగారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే మనకి న్యాయం జరుగుతుంది. 10 సంవత్సరాలు అరాచక పాలనలో మనకి ఎన్ని కష్టాలు వచ్చినాయో మీ అందరికీ తెలుసు. మనకిచ్చిన జీవోలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. మనల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను ఈ పత్రిక ద్వారాగా తీసుకెళ్తున్నా, అయ్యా వీళ్ళపై ఈ అరాచక పాలన పైన నువ్వు పోరాటం పక్కకెట్టండి, కులాన్ని అందరు ఏకతాటుగా తీసుకొచ్చి అంత నా కులమే, అంత మాదే, మా కులమే, నా కులమే అనేది పోరాడితే గాని మనం సాధించుకోగలుగుతామని చెప్పేసి కూడా నేను చెప్పుకుంటూ రేపు 11వ తారీఖు నాడు ఓపెన్ ఉన్నది. ఆ ఓపెన్ కూడా ఫుల్ సక్సెస్ చేస్తారని కూడా మీ అందరి పేరు నమస్కారం తెలుసుకుంటూ తూప్రాన్లో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు చిన్నలింగ్ మల్లికార్జున్ గౌడ్, నాగరాజ్ యాదవ్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే అభ్యుదయం కోసం అహర్నిశలు శ్రమించి వారి విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. ప్రతి గ్రామంలో మరి అలాగే ట్యాంక్ బండ్ పైన కానీ మానేర విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సావిత్రిబాయి పూలే గారికి మరోసారి ఘనంగా నివాళులు అర్పిస్తుంది.
194వ జయంతి సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ యావత్ భారతదేశంలో ఒక స్ఫూర్తిని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం శుభదినం. ఈ శుభదిన సందర్భంగా జ్యోతిరావు పూలే అలాగే సావిత్రిబాయి పూలే గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి విద్యాపరంగా పూలే యొక్క 194వ జయంతి సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రాజు గారు అలాగే గడ్డం ప్రశాంత్ గారు, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు చిన్ని మల్లికార్జున గౌడ్ గారు, బాలయ్య గారు, అలాగే మచ్చ యాదగిరి గారు, నాగరాజ్ గౌడ్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసేందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ధన్యవాదాలు. బెల్లంపల్లిలో ఆరిజియన్ డైరీ ఎండీ ఆదినారాయణపై జరిగిన దాడి అమానుషమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యాల ఏమాజీ అన్నారు. ఆసుపత్రి చికిత్స పొందుతున్న ఆదినారాయణను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు తీవ్రంగా గాయాలైన పోలీసులు నామమాత్ర కేసులు నమోదు చేశారని అన్నారు. వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపాలని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆయన అనుచరులు మరియు గతంలో ఆయన అనుచరులుగా ఉన్నటువంటి చలామణి అయినటువంటి కొంతమంది వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి గడ్డం వినోద్ పంచన చేరి మరి ఈ రకంగా ఆయన మీద దాడి చేయడం, అమానుషంగా కొట్టడం, చంపడానికి ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి రౌడీలు, దుర్గం చిన్నయ్య అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తులు భూ కబ్జాలు చేసి దౌర్జన్యాలు చేసి రకరకాల అఘాయిత్యాలకు పాల్పడినటువంటి సంఘటనలు మనం గతంలో చూసినాం. అదేవిధంగా మరి ఈరోజు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి మరి ఇప్పుడు కూడా అదే భూ కబ్జాలు చేస్తూ మరి ఏదో తూతు మంత్రంగా చిన్న సెక్షన్లు పెట్టేసి మరి దోషుల్ని కాపాడే ప్రయత్నం జరుగుతుంది. మరి దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది. రాజకీయ ప్రలోభాలకు లొంగి మరి పోలీసులు కూడా వ్యవహరించడం చాలా బాధాకరం. మరి పోలీసులు వారి పని వారు చేయాలి, మరి చాలా శోచనీయం. కాబట్టి వెంటనే పోలీసులు ఇప్పటికైనా సెక్షన్లను అలా ఆల్టర్నేట్ చేసేసి వేరే సెక్షన్లు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇలాంటి రౌడీ మూకళ్లకు ఆశ్రయం కల్పించి మరి ప్రోత్సహిస్తున్నటువంటి గడ్డం వినోద్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఆయన ఎందుకు ఈ రౌడీలను పెంచి పోషిస్తూ ఉన్నారు? మరి వారి కాంగ్రెస్ పార్టీలో రౌడీ మూకలకు భూ కబ్జాలు చేసే వాళ్ళకే స్థానం ఉందా? మరి బెల్లంపల్లిలో ఈ భూ కబ్జాలకు పాల్పడుతూ మరి రౌడీయిజం చేస్తూ చంపడం, బెదిరించడం అనేటువంటి చర్యలు సహేతుకం కాదు. అలాంటి వాళ్ళని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి, టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఆ పార్టీల నాయకత్వం వెంటనే బహిష్కరించాలి. ఇలాంటి రాష్ట్రంలో మద్యం కొనుగోలు అమ్మకాలు సేవించేవారు ఎక్కువైనట్లుగా ఎక్సైజ్ శాఖ ప్రకటించిన గణాంకాల ద్వారా వెల్లడవుతోందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసలపూడి రమణరాజ్ పేర్కొన్నారు. నూతన సంవత్సరం రోజున 200 కోట్ల రూపాయల మద్యం సేవించిన ఆంధ్ర పౌరుల తీరుపై కలత చెందిన మద్యపాన వ్యతిరేక పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ నక్కా సూర్యనారాయణ పిఠాపురం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపారు. బాలలకు మద్యం అమ్మకాల సరఫరా అందుబాటులో లేకుండా చూడాలన్నారు. 200 కోట్ల రూపాయలు కూడా యువకులు తాగేశారు. ఇది దేనికి సంకేతంగా చెప్తుంది? దేశంలో జీఎస్టీ ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోయిందని చెప్తున్నారు, తెలంగాణలో పెరిగిందని చెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మకాలు లేవు, అందువల్ల జీఎస్టీ తగ్గిపోయింది. కానీ మద్యం అమ్మకాలు మాత్రమే విపరీతంగా ఉన్నాయి. 200 కోట్ల రూపాయలతో యువతరం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినట్టుగా ఉండాలి, మద్యం విమోచనం కలగాలి అని చెప్పి అడుగుతా ఉంటే అర్ధరాత్రి వేళల వరకు కూడా మద్యం అమ్మకాలు నిర్వహించి యువతరాన్ని నాశనం చేస్తామంటే మరి మనసు మరి తీవ్రమైనటువంటి ఆవేదనతో కలత చెంది వారు ఈ రోజున బ్రాండ్లకు సంబంధించినటువంటి కంపెనీలు మేము మంచినీరు కూడా సరఫరా చేస్తామని చెప్పి ఆ మద్యం బ్రాండ్ల అమ్మకాలని టీవీల్లోని పేపర్లోని ప్రసార ప్రకటనలు చేస్తా ఉన్నారు. కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నక్కా సూర్యనారాయణ గారి యొక్క ఆరోగ్యాన్ని మనం అందరం కూడా కాపాడుకోవాలంటే మరి ఇది చూసిన వాళ్ళందరూ కూడా కనీసం మీరు ఈ మద్య విమోచన కోసం కృషి చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నాం. కొమ్రవెల్లి మల్లన్న స్వామిని షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మాజీ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ దర్శించుకున్నారు. అనంతరం కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.
షేర్లింగపల్లి డివిజన్లో గల సురభి కాలనీ ఎంపీపీఎస్ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం మదర్ సేవా సమితి ట్రస్ట్ చైర్మన్ బద్దం కొండలరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని మహిళా ఉపాధ్యాయులకు శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. భారతీయ సమాజంలో గొప్ప మార్పులకు సావిత్రిబాయి పూలే పునాది వేశారని కొనియాడారు. మహారాష్ట్రలో జన్మించి ఆ మహారాష్ట్రలో ఉన్నటువంటి పరిస్థితులకి ఎదుటి తొలి ఉపాధ్యాయురాలుగా తన చదువును కొనసాగించింది. 9 ఏళ్ల వయసులోనే బాల్య వివాహమైంది. అయినా సరే జ్యోతిరావు పూలే ఆమెను చదివించకుండా వదిలిపెట్టలేదు. చదివించి ఆమెను ఒక టీచర్ని చేసేడు. ఆ టీచరే ఇవాళ మనకు సావిత్రిబాయి పూలేగా మనందరికీ చదువు నేర్పినటువంటి తల్లి. కాబట్టి ఆ చదువుల తల్లి యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇవాళ ఆమె ఆనాడు శిరోమూలనాలు చేయకుండా అట్లాగే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసి అనేక మందిని దత్తత తీసుకున్నది. ముఖ్యంగా ఆ రోజు వచ్చినటువంటి దుర్భర కరువుకు వ్యతిరేకంగా 2000 మంది ఇట్లాంటి మహిళల దినోత్సవాన్ని ప్రకటించడం హర్షదాయకమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మహిళలందరూ కూడా మీరందరూ కూడా రాబోయే తరాలకు ఇప్పుడు ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులు రాబోయే తరాలకు మరి ఎన్నో రకాలుగా మార్గదర్శకాలు ఇవ్వాలని పిల్లలందరినీ కూడా తీర్చిదిద్దాలని మంచి ఉత్తమమైనటువంటి స్థితికి వాళ్ళను ఎదిగించడానికే మీరు దోహదపడాలని కాంక్షిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక మారు మీ అందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామన్న మంత్రి సీతక్క. రైతు బంధు పథకాన్ని రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హన్మకొండ కలెక్టరేట్లో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఆలేరులో పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన వ్యాపార సముదాయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. మల్లేపల్లిలో శిక్షణ నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని పరిశీలించిన నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుసేన్. So we bring updates. For more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.